అసలు ల్యాబ్ ఎగ్జామ్స్ కి మన ప్రిపరేషన్ ఎంత వరకు చేయాలి, అసలు ల్యాబ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే పద్ధతి ఎలా ఉంటుంది, మనం రికార్డ్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్ ఇవి కంప్లీట్ చేసుకుని వెళ్ళినప్పుడు ల్యాబ్ లో మన పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి, ప్రెజెన్స్ ఎలా ఉండాలి, సో దట్ దాని నుంచి వచ్చే 30/30 బికాస్ 30 మాక్సిమం మార్క్స్ కాబట్టి ఆ 30కి 30 ఎలా గెయిన్ చేసుకోవాలి, సో దట్ ఇంటర్మీడియట్ లో నా పర్సంటేజ్ తగ్గకుండా. దీంట్లో భాగంగా ఈ రోజు క్లాస్ సెషన్ లో కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ గురించి కంప్లీట్లీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? రికార్డ్ వర్క్ ముందే కంప్లీట్ చేసుకున్న తర్వాత దీనిలో మీకు ప్రాజెక్ట్ వర్క్ ఒకటి ఉంటుంది. ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ ఇస్తాడు, దాని యొక్క బ్రీఫ్ ప్రొసీజర్ ని కంప్లీట్లీ రాసుకుని మన యొక్క సీనియర్ ఫ్యాకల్టీతో కనుక సిగ్నేచర్ చేపించుకుని వెళ్ళినట్టయితే మన ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ దాన్ని ప్రాజెక్ట్ వర్క్ కింద కన్సిడర్ చేసి దానికి ఇచ్చే మార్క్స్ ని అలాట్ చేయడం జరుగుతుంది. ప్లస్ రికార్డ్ మార్క్స్ రికార్డుకు పడతాయి. ఇవి వదిలేసినట్టయితే అసలు కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ లో ఈ సంవత్సరం మనం సిలబస్ లో కనుక చూసుకున్నట్టయితే 2 పార్ట్స్ మెయిన్ గా కనబడతాయి. క్వాలిటేటివ్ అనాలిసిస్, క్వాంటిటేటివ్ అనాలిసిస్. క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే మనకి ఇచ్చిన సాల్ట్ ఏంటో చెప్పడం, దాన్నే సాల్ట్ అనాలిసిస్ అంటారు. క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే ఇచ్చిన క్వాంటిటీ చెప్పడం, దాన్నే టైట్రిమెట్రీ లేదా వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అంటారు. ఇవి రెండు గనక పక్కన పెట్టినట్టయితే మీకు మళ్ళీ 6 మార్క్స్ దానికి వచ్చేటప్పటికల్లా ఇచ్చిన దానిలో ఉన్న ఆర్గానిక్ కాంపౌండ్ ఏంటి, దాని యొక్క ఐడెంటిఫికేషన్ టెస్ట్, కన్ఫర్మేషన్ టెస్ట్ ఉంది. అది అయిపోయిన తర్వాత మీకు యాజ్ యూజువల్ వైవా, రికార్డ్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్ కనుక తీసుకున్నట్టయితే 2 మార్క్స్ 6 మార్క్స్ వచ్చేస్తాయి. దాంతో పాటు అసలు క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, క్వాలిటేటివ్ అనాలిసిస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈవెన్ వైవా దానికైనా మనం ఆన్సర్ చేయగలగాలి కదా. ఏమీ చెప్పలేదు అనుకోండి, ఆయన ఏంటి వీటి గురించి ప్రాక్టికల్ లో ఎటువంటి నాలెడ్జ్ లేదని చెప్పి మీకు మార్క్స్ తగ్గి జస్ట్ పాస్ అవ్వడానికి 9 నుంచి 15 మధ్యలో మీకు మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీకు ఓవరాల్ గా ఇంటర్మీడియట్ లో 900 అబోవ్ ఆర్ 9+ CGPA తెచ్చుకునే ఛాన్సెస్ ని లాస్ అయిపోతారు. మీరు ఐఐటి దగ్గర నుంచి చాలా యూనివర్సిటీస్ లో కండక్ట్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో ఇంటర్మీడియట్ యొక్క వెయిటేజ్ ఎంత ఇంపార్టెంటో మీకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ లో అసలు మనకి బేసికల్లీ ఉండాల్సిన నాలెడ్జ్ ఏంటి, ఏ నాలెడ్జ్ తో మనం ఒక ప్రాక్టికల్ దానిలో అటెండ్ అవ్వాలి, దాని తర్వాత మీ కాలేజీలో స్లిప్ ఇచ్చి మొత్తం రాసేయమంటారా లేదా మీరు ఓన్ గా ప్రాక్టికల్ చేస్తారా అనేది మీరు జాయిన్ అయిన కాలేజ్ అంటే మీరు చదివిన ప్రాక్టికల్ ఎగ్జామ్స్ యొక్క స్టడీ ఇవి డిపెండ్ చేస్తాయి. ఓకేనా? ఆ జోలికి నేనైతే వెళ్ళట్లేదు. బేసికల్లీ నా పర్పస్ వచ్చేటప్పటికల్లా కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందేయడం, సో దట్ ఏమీ తెలియకుండా రేపు ప్రాక్టికల్ ఎగ్జామ్ దానికి వెళ్ళి ఏమీ తెలియకుండా అలా నుండి వాళ్ళు ఇస్తే ఎలా రాయాలో కూడా తెలియకుండా ఉన్న సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడేయాలి. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ప్రాక్టికల్స్ మొత్తం కూడా నీకు తెలిసి ఉండాలి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నీ పర్ఫార్మెన్స్ నువ్వు చేద్దు. నా ప్రాక్టికల్స్ గురించి కంప్లీట్లీ 30 మార్క్స్ గెయిన్ చేసుకునేలాగా ఈ రోజు క్లాస్ సెషన్ ని కనుక మనం డిస్కస్ చేసినట్టయితే 1 by 1 చూసుకుంటా వెళ్దాం. ఓకేనా? దాంట్లో ఫస్ట్ వచ్చేటప్పటికల్లా అసలు మీకు 30 మార్క్స్ యొక్క మార్కింగ్ స్కీమ్ ఎలా ఉంటుంది దీన్నే క్లియర్ గా చూద్దాం. దాంట్లో ఫస్ట్ ది క్వాలిటేటివ్ అనాలిసిస్. క్వాలిటేటివ్ అనాలిసిస్ ఇస్ నథింగ్ బట్ దీన్నే మనం సాల్ట్ అనాలిసిస్ అంటారు. మీకు ఇచ్చిన యానయాన్ ఏంటి, క్యాటయాన్ ఏంటి ఐడెంటిఫికేషన్ చేసి ఏ సాల్ట్ ఇచ్చారో అన్నోన్ సాల్ట్ మీరు అది చెప్పాలి. దీనికి గాను మీకు 10 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ టైట్రిమెట్రిక్ అనాలిసిస్ లేదా వాల్యూమెట్రిక్ అనాలిసిస్, దీనికి మీకు 8 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడతో 18 మార్క్స్ అయిపోయినాయి. తర్వాత ఇచ్చిన దానిలో ఉన్న ఆర్గానిక్ ఫంక్షనల్ గ్రూప్ ని ఐడెంటిఫికేషన్ చేయడం, దాని యొక్క ఏ ఫంక్షనల్ గ్రూప్ ఇచ్చారో ఆర్గానిక్ కాంపౌండ్ ఏంటి చెప్పడం, దీనికి 6 మార్క్స్ ఉంటాయి. సో ఓవరాల్ గా ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే 10 + 8 18, 18 + 6, సో ఇక్కడతో మీకు 24 మార్క్స్ వచ్చేస్తాయి. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీకు ఆర్గానిక్ కాంపౌండ్ కాకుండా ఆ ప్లేస్ లో 6 మార్క్స్ దానికి వేరే కూడా ఉన్నాయి. అంటే దానిలో వచ్చేటప్పటికల్లా కొలాయిడల్ సొల్యూషన్ యొక్క ప్రిపరేషన్ గానీ, క్రోమాటోగ్రఫీ దానిలో కూడా మీకు లిక్విడ్ క్రోమాటోగ్రఫీ గానీ లేదా పేపర్ క్రోమాటోగ్రఫీ గానీ ఇస్తాడు. అండ్ దీని తర్వాత వచ్చినట్టయితే క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్, క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ ద ప్రోటీన్స్, ఇవి కూడా 6 మార్క్స్. అంతే తప్ప ఇవన్నీ కాదు. ఇవన్నీ వచ్చేటప్పటికల్లా ఆర్ అన్నమాట. అంటే అది లేకపోతే ఆ ప్లేస్ లో వేరేవి ఏవి అడిగే ఛాన్స్ ఉన్నాయి అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి వీటిల్లో మిమ్మల్ని ఏది అడిగినా అది వచ్చేటప్పటికల్లా ఇక్కడ 6 మార్క్స్ ని దట్ ఈస్ ఆల్రెడీ దానిలో గడిపేశాం కాబట్టి 24 మార్క్స్ వస్తుంది. దాని తర్వాత చూసుకున్నట్టయితే వైవా అంటే మీకు వచ్చిన ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ మీకు ప్రాక్టికల్స్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది అనే దాన్ని టెస్ట్ చేస్తారు విత్ సింపుల్ క్వశ్చన్స్. అది మీరు చేసిన ప్రాక్టికల్ కి సంబంధించింది అయి ఉండొచ్చు, లేదా ఓవరాల్ గా మీకున్న సిలబస్ లో ప్రాక్టికల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అయినా అయి ఉండొచ్చు. ఓకేనా? దీని మీద ఒక 2 మార్క్స్,
మీరు చేసిన ప్రాజెక్ట్ వర్క్ అంటే ఎక్స్పెరిమెంటల్లీ ఒక ప్రొసీజర్ బ్రీఫ్ రాసుకుంటా వెళ్తారు దాని గురించి. అండ్ లాస్ట్ లో మీరు సంవత్సరం మొత్తం కష్టపడి రాసిన రికార్డు దాని మీద మీరు రాసారా రాయిపించారా ఇది పక్కన పెట్టినట్టయితే దీనికి గాను 2 మార్క్స్ వస్తాయి. ఓవరాల్ గా ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే 6 మార్క్స్. సో 24 + 6 ఓవరాల్ గా మీకు 30 మార్క్స్ యొక్క స్కీమ్ ఇలా ఉంటుంది. క్లారిటీ వచ్చిందా? కాబట్టి సాల్ట్ అనాలసిస్ హైయెస్ట్ వెయిటేజ్ 10 మార్క్స్ వస్తాయి. వాల్యూమెట్రిక్ అనాలిసిస్ నెక్స్ట్ హైయెస్ట్ వెయిటేజ్ దీనిలో మీకు 8 మార్క్స్ వస్తాయి. ఓకేనా? దీనిలో ఒక్కొక్కటి ఎలా చేయాలి, ఎలా రాయాలి, దానిలో మనం అసలు ఏం చదువుకుని వెళ్ళాలి, ఏ ఇన్ఫర్మేషన్ మనం కంపల్సరీగా పొజెస్ చేయాలి, ఇదంతా కూడా ఒక్కొక్క దానిలో చెప్తాను. దట్ ఈస్ క్వాలిటేటివ్ ఎలా చేయాలి, క్వాంటిటేటివ్ ఎలా చేయాలి, ఆర్గానిక్ లో మనం ఏ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ కట్ గా డిస్కస్ చేసుకుంటా వెళ్తాం. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ వీడియో పర్పస్ వచ్చేటప్పటికల్లా ప్రాక్టికల్ ఎగ్జామ్ కి నువ్వు రేపు వెళ్ళేటప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళకూడదు. ఇదే నా మెయిన్ మోటో. ఓకేనా? నీకు కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ గురించి పూర్తి నాలెడ్జ్ ఉంది. ఎక్స్పెరిమెంట్ చేయడం వాళ్ళు నేర్పించారా నేర్పించలేదా? ఎందుకంటే ఈ షార్ట్ టర్మ్ లో నేను నీకు ఎక్స్పెరిమెంట్ చేసి చూపించి ఇలా చేయడం జరుగుతుందని చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి నీకు బేసిక్ థియరిటికల్ నాలెడ్జ్ మొత్తం ఈ క్లాస్ ద్వారా ఇస్తాను. క్లియరా? దానిలో ఫస్ట్ది చెప్పాను కదా, క్వాలిటేటివ్ అనాలిసిస్, సాల్ట్ అనాలిసిస్. దీనిలో ఓవరాల్ గా మన పర్పస్ వచ్చేటప్పటికల్లా ఏంటి అంటే మనకి ఒక క్యాటయాన్ ఇస్తాడు, ఒక యానయాన్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యానయాన్ చేశాను, నాకు దానిలో CO3 2- దట్ ఈస్ కార్బోనేట్ యానయాన్ ఐడెంటిఫికేషన్ కన్ఫర్మేషన్ ద్వారా వచ్చింది. అండ్ క్యాటయాన్ కనుక తీసుకున్నట్టయితే అల్యూమినియం క్యాటయాను ఐడెంటిఫికేషన్ కన్ఫర్మేషన్ టెస్ట్ చేసుకున్నప్పుడు వచ్చింది. అప్పుడు నాకు వచ్చిన సాల్ట్ ఏంటి? అల్యూమినియం కార్బోనేట్, దట్ ఈస్ Al2CO3 ట్వైస్. ఇక్కడ అట్లీస్ట్ సాల్ట్ యొక్క కెమికల్ ఫార్ములా అయినా నీకు రాయడం రావాలి. ఓకేనా? ఇది కూడా రాకుండా రేపు పొద్దున వైవాదంలోకి వెళ్ళేటప్పటికల్లా కలమం వేశారనుకోండి, నీకు బేసిక్ 9th క్లాస్ నాలెడ్జ్ కూడా లేదు అని. ఎందుకంటే ఇది నేను ఎక్కడ నేర్చుకున్నాను? 9th క్లాస్ లోనే కదా. నాకు ఇచ్చిన క్యాటయాన్ ఏంటిది? అల్యూమినియం +3, యానయాన్ ఏంటి? CO3 2-. క్రిస్ క్రాస్ చేయండి, ఈ 2 ఇక్కడికి వస్తుంది, ఈ 2 ఇక్కడికి, 3 ఇక్కడికి వస్తుంది. యాజ్ ఎ రిజల్ట్ Al2CO3 ట్వైస్. సరిపోయిందా? ఇది కూడా తెలియకుండా మీరు బిహేవ్ చేశారనుకోండి. క్లియరా? నో బేసిక్ క్వాలిటేటివ్ అనాలిసిస్ లో మనం సాల్ట్ యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుంది, యానయాన్ లేదా క్యాటయాన్ యొక్క ఐడెంటిఫికేషన్ లేదా కన్ఫర్మేషన్ లోకి వెళ్లే ముందు మనం కొన్ని ప్రిలిమినరీ టెస్టులు చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ రాసే ఫస్ట్ ప్రిలిమినరీ టెస్టులు కనుక చూసుకున్నట్టయితే జాగ్రత్తగా చూసుకోండి. ముందేం చేయాలి? ఫిజికల్ టెస్ట్ చేయాలి. ఓకేనా? అంటే పౌడర్డ్ సాల్ట్ మనకి ఇస్తాడు, అది అమార్ఫస్ నేచరా లేదా సాఫ్ట్ నేచరా మనం దాన్ని బట్టి చెప్పాలి. రెండోది దాని యొక్క కలర్. మనకు సిలబస్ లో ఉన్నవే కొన్ని కలర్ సాల్ట్స్, వాటి యొక్క బేసిక్ కలర్ ఏంటో మనం చెప్పాలి. మోస్ట్ ఆఫ్ ద సాల్ట్స్ మీకు వైట్ కలర్ లో ఉంటాయి. నెక్స్ట్ ఫ్లేమ్ టెస్ట్. స్మాల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ని గ్లాస్ ట్యూబ్ ద్వారా తీసుకొని డైరెక్ట్లీ ఫ్లేమ్ లో గనక ఇన్సిడెంట్ చేసినట్టయితే మనకి కలర్ ఆఫ్ ద ఫ్లేమ్ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1A గ్రూప్ లో తీసుకున్నట్టయితే సపోజ్ లిథియం ఇచ్చారనుకోండి, మీకు దానిలో వైట్ బ్రిక్ రెడ్ కలర్ లో పార్టికల్స్ వస్తాయి. సోడియం తీసుకుంటే ఎల్లో కలర్ లో, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఉంటుంది. అది చెప్పడానికి. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా యాక్షన్ ఆఫ్ హీట్. అంటే మీకు ఇచ్చిన సాల్ట్ ని వాచ్ గ్లాస్ లో తీసుకొని హీట్ లోకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాని యొక్క నేచర్ ఏమవుతుందో చెప్పాలి. ఇలా ఈ ప్రిలిమినరీ టెస్ట్లన్నీ మీరు చేసినందుకు గాను మీకు 2 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి క్వాలిటేటివ్ అనాలిసిస్ 10లో 2 మార్క్స్ ఇక్కడతో అయిపోయినాయి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానయాన్. సో ముందు మనకి ఇచ్చిన సాల్ట్ లో ఉన్న యానయాన్ ఏంటి అనేది మనం ముందు చెప్పాలి. ఓకేనా? మనకి దీంట్లో సిలబస్ లో ఉన్న యానయాన్స్ అట్లా ఒకటి CO3 2- కార్బోనేట్స్, ఎసిటేట్స్ దట్ ఈస్ CH3COO- హాలైడ్స్. మనకి జనరల్లీ సిలబస్ లో క్లోరైడ్స్, బ్రోమైడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ నైట్రేట్స్ NO3 2-, సల్ఫేట్స్ SO4 2-. కరస్పాండింగ్ ఆ యానయాన్ ఏమవుతుందో జాగ్రత్తగా ప్రిపేర్ అయి వెళ్ళండి. ఓకేనా? ఎందుకంటే నీకు వచ్చిన సాల్ట్ దాని యొక్క పేరు రాయాలి కదా, దాని యొక్క కెమికల్ ఫార్ములాని రిప్రజెంట్ చేయాలి కదా, అవునా? కాబట్టి మీకు సిలబస్ లో ఈ యానయాన్స్ అన్ని ఉన్నాయి. క్లియరా? సో కార్బోనేట్స్ అంటే ఏం రాయాలి?
CO3 2 మైనస్, ఎసిటేట్స్ CH3CO మైనస్. అలాగే క్లోరైడ్స్, జనరల్లీ సిలబస్ లో క్లోరైడ్స్ గానీ బ్రోమైడ్స్ గానీ ఉన్నాయి. నెక్స్ట్ నైట్రేట్స్, సల్ఫేట్స్. నో వీటిల్లో 2 పార్ట్స్ ఉంటాయి, అవునా? ఒకటి ఐడెంటిఫికేషన్ టెస్ట్, రెండోది కన్ఫర్మేషన్ టెస్ట్. ఓకేనా? ఇక్కడ కూడా ఏ ఆనయానికి ఏవి ఐడెంటిఫికేషన్ టెస్ట్లు వస్తాయి, ఏవి కన్ఫర్మేషన్ టెస్ట్లు వస్తాయి. ఓకేనా? బేసికల్లీ ఒక్కోదానికి నేను కొన్నిటికైతే 4 కోడ్ ఇచ్చాను. కాకపోతే మీరు ఒక ఐడెంటిఫికేషన్, ఒక కన్ఫర్మేషన్ ముందు పర్ఫెక్ట్లీ చదువుకోండి. కుదిరితే ఐడెంటిఫికేషన్ లో 2 టెస్టులు చదువుకోండి. ఇది మీ చాయిస్. దాంట్లో ఫస్ట్ కనుక చూసుకున్నట్టయితే కార్బోనేట్స్ CO3 2 మైనస్. ఓకేనా? దానిలో ఫస్ట్ వచ్చేటప్పటికల్లా డైల్యూట్ HCl ని యాడ్ చేయాలి టెస్ట్ ట్యూబ్ లో. బ్రిస్క్ ఎఫర్వెసెన్స్ వస్తుంది. అలా కనుక నువ్వు కన్ఫర్మేషన్ చేసుకున్నట్టయితే ఇచ్చిన దానిలో కార్బోనేట్స్ ఉన్నాయి అని చెప్తావు. బ్రిస్క్ ఎఫర్వెసెన్స్ ఎందుకు వస్తాయి అంటే కార్బోనేట్స్ ని జనరల్లీ యాసిడ్స్ తో రియాక్ట్ చేసినప్పుడు CO2 గ్యాస్ రిలీజ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్. దానివల్ల బ్రిస్క్ ఎఫర్వెసెన్స్ వస్తుంది. ఇదంతా కూడా నీకు వైవాదానికి ఇన్ఫర్మేటివ్ లాంగ్వేజ్. ఓకేనా? నెక్స్ట్ ఇచ్చిన దాన్ని లైమ్ వాటర్ టెస్ట్ గానీ లేదా బర్నింగ్ స్పించర్ టెస్ట్ గానీ చేసి నువ్వు ఐడెంటిఫికేషన్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి 2 ఐడెంటిఫికేషన్ కనుక తీసుకున్నట్టయితే నువ్వు కన్ఫర్మేషన్ కోసం ఏం చేయాలి? ఒకటి యాక్షన్ ఆఫ్ BaCl2 సొల్యూషన్, దట్ ఈస్ బేరియం కార్బోనేట్ వైట్ ప్రెసిపిటేట్ తయారవుతుంది. వచ్చిందంటే కనుక నీకు కార్బోనేట్స్ కన్ఫర్మ్ అయిపోయినట్టయితే నెక్స్ట్ దాన్ని సాల్యుబిలిటీ టెస్ట్ వచ్చేటప్పటికల్లా ఆ PPT మళ్ళీ డైల్యూట్ HCl ని కనుక యాడ్ చేసుకున్నప్పుడు అది అగైన్ బేరియం క్లోరైడ్ కిందకి మారిపోతుంది కాబట్టి అది డిజాల్వ్ అయిపోతుంది. ఓకేనా? ఇలా కనుక నువ్వు చేసుకున్నట్టయితే దీనికి ఇచ్చే 4 మార్క్స్ వచ్చేస్తాయి. క్లారిటీ వచ్చిందా? సో పైవి 2 కూడా ఐడెంటిఫికేషన్, నెక్స్ట్ ఇవి 2 వచ్చేటప్పటికల్లా కన్ఫర్మేషన్ టెస్ట్లు. ఓకేనా? సో ప్రతిదానికి నువ్వు కంపల్సరీగా ఫస్ట్ ఐడెంటిఫికేషన్ టెస్టులు తెలియాలి. తర్వాత వాటిని ఎలా కన్ఫర్మ్ చేశావు అంటే వాటి యొక్క కన్ఫర్మేషన్ టెస్టులు కూడా తెలిసి ఉండాలి. నెక్స్ట్ దానికి వెళ్దాం. అంటే ఎసిటేట్స్. నా ఎసిటేట్స్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ ది యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl యాడ్ చేసి ఇచ్చిన దాన్ని ఐడెంటిఫికేషన్ చేయడం. నెక్స్ట్ దాని యొక్క టెస్ట్ విత్ న్యూట్రల్ ఫెర్రిక్ క్లోరైడ్ FeCl3, దట్ ఈస్ ఆరెంజ్ రెడ్ కలర్ సొల్యూషన్ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి యాడ్ చేయాలి. ఇవి 2 ఐడెంటిఫికేషన్ టెస్ట్ కిందకి వస్తాయి. నెక్స్ట్ బాయిలింగ్ ట్యూబ్ అబౌవ్ ద సొల్యూషన్ ఒకటి, ఎస్టిరిఫికేషన్ టెస్ట్ ఒకటి. ఇదొకటి మీకు వైవాలో కూడా రిపీటెడ్లీ అడుగుతూ ఉంటాడు. ఎస్టిరిఫికేషన్ అంటే ఏంటి, ఎస్టిరిఫికేషన్ టెస్ట్ ని ఎలా చేస్తారని. సింపుల్, నీకు ఇచ్చింది ఎసిటేట్స్ కాబట్టి ఆ ఎసిటేట్స్ కి సింపుల్ గా గనక నువ్వు ఆల్కహాల్, ఏ ఆల్కహాల్ యాడ్ చేస్తావు, ఇథైల్ ఆల్కహాల్ ని కనుక యాడ్ చేసినట్టయితే నీకు కరస్పాండింగ్లీ ఎస్టర్స్ యొక్క ఫార్మేషన్ జరుగుతుంది. అందువల్లే ప్రాసెస్ ని ఎస్టిరిఫికేషన్ అన్నారు. అండ్ ఎస్టర్స్ ఆర్ ఫ్రూటీ ఓడర్ ని ప్రొజెస్ చేస్తాయి కాబట్టి నాకు ఫ్రూటీ ఓడర్ వచ్చింది అంటే స్మెల్ వచ్చింది అని చెప్తే గనక నీకు దీనిలో ఎస్టిరిఫికేషన్ టెస్ట్ అవుతుంది. అగైన్ ఇది వైవాలో రిపీటెడ్లీ అడుగుతా ఉంటాడు. ఓకేనా? నెక్స్ట్ జాగ్రత్తగా చూసుకోండి. హాలైడ్స్. హాలైడ్స్ లో మీకు సిలబస్ లో క్లోరైడ్స్, బ్రోమైడ్స్ ఉన్నాయని చెప్పాను. దానిలో కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇది డైల్యూట్ HCl తో, నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తో, నెక్స్ట్ మ్యాంగనీస్ ఆక్సైడ్ యొక్క టెస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ యాక్షన్ విత్ సిల్వర్ నైట్రేట్. క్లోరైడ్ కి అయితే సిల్వర్ క్లోరైడ్ ఫార్మేషన్ జరుగుతుంది, వేరాజ్ బ్రోమైడ్ అయితే కనుక సిల్వర్ బ్రోమైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? ఇవి క్లోరైడ్ లేదా బ్రోమైడ్ కి తీసుకునే టెస్ట్లు అవుతాయి. క్లియరా? ఇంకా లాస్ట్ లో వచ్చేటప్పటికల్లా నైట్రేట్స్, దట్ ఈస్ NO3 2. సారీ, ఇక్కడ చిన్న కన్ఫర్మేషన్ చూడండి, 2 మైనస్ చార్జ్ కాదు, ఇట్ ఈస్ చార్జ్ -1. నైట్రేట్ కదా, మీకు చెప్తా నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. నైట్రేట్స్ అంటే NO3 మైనస్. ఓకేనా? ఎందుకంటే మళ్ళీ NO3 2 మైనస్ రాసారం బికమ్ వ్యాలెన్సీ రూల్ వైలేషన్ అవుతుంది. అవునా? నైట్రోజన్ తన యొక్క వ్యాలెన్సీ మాక్సిమం వ్యాలెన్సీ పైన లాస్ అయిపోతుంది కాబట్టి అది కుదరదు. సో ఇట్ ఈస్ NO3 మైనస్. నా దీంట్లో కూడా వచ్చేటప్పటికల్లా యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl, యాక్షన్ విత్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, రెడ్డిష్ కలర్ ఫ్యూమ్స్ బయటకు వస్తాయి. నెక్స్ట్ కాపర్ రింగ్ టెస్ట్ ఒకటి, బ్రౌన్ రింగ్ టెస్ట్ ఒకటి. ఇందులో బ్రౌన్ రింగ్ టెస్ట్ మోస్ట్ రిపీటెడ్లీ వైవాల్ అడుగుతూ ఉంటాడు.
ఇవి కూడా జాగ్రత్తగా చూసుకోండి. సో ఇవి మీకున్న సిలబస్ లో ఉన్న యానయాన్స్ యొక్క ఐడెంటిఫికేషన్ టెస్ట్, కన్ఫర్మేషన్ టెస్ట్లు. ఏ యానయాన్ అయినా ముందు ఐడెంటిఫికేషన్ చేసి సో అండ్ సో యానయాన్ వచ్చిందని చెప్పి ఒక కన్ఫర్మేషన్ టెస్ట్ రాస్తే, ఈ యానయాన్ వచ్చింది అని నాకు రిపోర్ట్ చేస్తే దీనిలో వచ్చే ఫుల్ మార్క్స్ పడతాయి. 12 లో మాక్సిమం మీకు 5 మార్క్స్ యానయాన్స్ కే ఇస్తారు. ఇంకా లాస్ట్ లోకి వచ్చేటప్పటికల్లా సల్ఫేట్స్, దట్ ఈస్ SO4 2-. దీనికి కూడా డైల్యూట్ HCl తోను, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తోను, నెక్స్ట్ బేరియం క్లోరైడ్ తోను బేరియం సల్ఫేట్ ఫార్మేషన్ జరుగుతాయి. నెక్స్ట్ వాటి యొక్క సాల్యుబిలిటీని కాన్సన్ట్రేటెడ్ HCl లో చెక్ చేసుకోవడం, దీంతో మీకు యానయాన్స్ అయిపోతాయి. క్లియరా? నెక్స్ట్ క్యాటయాన్స్ కి వెళ్దాం. క్యాటయాన్స్ వచ్చేటప్పటికల్లా ఒక పాయింట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. క్యాటయాన్స్ ని మీకు ఇండివిజువల్ టెస్ట్ లేదు, గ్రూప్ అనాలిసిస్ టెస్ట్ అంటారు. అంటే ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్, ఫోర్త్ గ్రూప్, ఒక్కో గ్రూప్ లో మీకు ఒక్కో క్యాటయాన్ ఉంది. అండ్ మీకు టెస్టులు కూడా గ్రూప్ ఐడెంటిఫికేషన్ టెస్ట్లే ఉంటాయి. ఓకేనా? ఆ గ్రూప్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ కి మనకి సిలబస్ లో టేబుల్ ఒకటి ఉంది, ప్రతి గ్రూప్ యొక్క అనాలిసిస్. ఓకేనా? ముందు స్టార్టింగ్ విత్ డైల్యూట్ HCl తో కనుక తీసుకున్నట్టయితే HCl, తర్వాత హైడ్రోజన్ గ్యాస్ ని పాస్ చేయడం, తర్వాత అమోనియం హైడ్రాక్సైడ్ ని, అమోనియం క్లోరైడ్ ని యాడ్ చేయడం, ఇలా సీక్వెన్స్ లో వస్తుంది. ఆ గ్రూప్ సెపరేషన్ టేబుల్ మీరు క్యాటయాన్ యొక్క అనాలిసిస్ చేసినా చేయకపోయినా రాయాల్సిందే. ఎందుకంటే అది రాసినందుకు మీకు ఇక్కడ 2 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. మిగతా 2 వచ్చేటప్పటికల్లా ఈ పర్టికులర్ క్యాటయాన్ ని నేను ఐడెంటిఫై చేశాను, ఆ పర్టికులర్ క్యాటయాన్ ని నేను కన్ఫర్మేషన్ చేశాను, అండ్ సాల్ట్ ని చెప్పాను కదా ఇందాక. సపోజ్ సోడియం నాకు ఇచ్చిన క్యాటయాన్ వచ్చింది, సల్ఫేట్ నాకు ఇచ్చిన యానయాన్ వచ్చింది, దెన్ కరస్పాండింగ్లీ క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా Na2SO4 ఇస్ ద నాకు ఇచ్చిన సాల్ట్. ఇది రిపోర్ట్ చేసినందుకు మీకు 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఇలా క్వాలిటేటివ్ అనాలిసిస్ లేదా సాల్ట్ అనాలిసిస్ కనుక తీసుకున్నట్టయితే 10 మార్క్స్ కి ఇస్తారు. ఆ 10 మార్క్స్ లో 1 మార్క్ కూడా మిస్ అవ్వకూడదు. 30 out of 30 కావాలి కదా మరి. సో ఇది అయిపోతే క్వాంటిటేటివ్ అనాలిసిస్, వాల్యూమెట్రిక్ అనాలిసిస్, లేదా మనం చేసేది టైట్రేషన్ కాబట్టి టైట్రమెట్రిక్ అనాలిసిస్ అంటారు. మనకి దీనిలో మోస్ట్లీ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ రిపీటెడ్లీ ఇస్తా ఉంటాడు. లేదు రిడాక్స్ టైట్రేషన్స్ కూడా సిలబస్ లో ఉన్నాయి. రిడాక్స్ టైట్రేషన్స్ కనుక ఇచ్చినట్టయితే ఇంకా కళ్ళు మూసుకుని ఆక్సాలిక్ యాసిడ్ ప్లస్ KMnO4 చదువుకోవడమే. అండ్ KMnO4 మీద వైవాల్లో కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే దానిలో ఇండికేటర్ యాడ్ చేస్తామని అడుగుతాడు. ఏ ఇండికేటర్ యాడ్ చేసామని. కళ్ళు మూసుకుని మిథైల్ ఆరెంజ్ ఫినాప్థలిన్ యాడ్ చేశానని చెప్పమాకండి. KMnO4 ఇస్ ఏ సెల్ఫ్ ఇండికేటర్. దానికి ఎటువంటి ఇండికేటర్ ని యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటివన్నీ వైవాలో మిమ్మల్ని అడుగుతారు నాన్న, జాగ్రత్తగా చూసుకోలేదు అనుకోండి తక్కువని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు. ఇంటర్మీడియట్ లో ఫస్ట్ ఇయర్ లో నీ స్కోర్ ఎంత అంటారు. చెప్తావు, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లో బట్టో ఏదో పద్ధతిలో 450+, 440+ తెచ్చేసుకుని ఉంటావు. అంటే ఏంటి, నువ్వు అక్కడ మోర్ దెన్ 90% తెచ్చుకున్న స్టూడెంట్ అని చెప్పి రిఫ్లెక్షన్ ఇస్తున్నావు. ఓకేనా? ప్రాక్టికల్స్ లో వచ్చేటప్పటికల్లా బేసిక్ లో బేసిక్ నాలెడ్జ్ కూడా లేదనుకోండి పైనుంచి కిందాగా చూస్తారు. అర్థమైందా? కరెక్ట్ కాదు కదా. అదేంటంటే నువ్వు ఫస్ట్ ఇయర్ లో తెచ్చుకున్న మార్క్స్ కూడా నీది కాదు అనేది చెప్తుంది అది. అంటే రేపు IIT మెయిన్స్, మీరు ఈ సంవత్సరం IIT మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్ కనుక రాసినట్టయితే అక్కడ కూడా మీకు తెలిసి ఉండాలి. ప్రాక్టికల్స్ నుంచి కంపల్సరీగా ఫిజిక్స్ లో తీసుకున్నా, కెమిస్ట్రీలో తీసుకున్నా ఒక్క క్వశ్చన్ అయితే మాత్రం కంపల్సరీ టచ్ చేస్తున్నాడు, మోస్ట్లీ న్యూమరికల్స్ లో ఆల్సో. కాబట్టి ప్రాక్టికల్స్ ని ఓన్ కే లైట్ 30 మార్క్స్ వాళ్ళు ఎలాగో వేసేస్తారనే దానిలో ఉండమాకండి. ఓకేనా? ఎందుకంటే 90% ఓకే, సిచ్యువేషన్ మీకు ఫేవర్ గా ఉన్నప్పుడు ప్రాబ్లం ఏం లేదు. ఆ 10% చూసారా, దట్ విల్ బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్. ఫేవర్ చేయలేదు అనుకోండి, ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ నిజంగా మీ దగ్గర ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందో లేదో టెస్ట్ చేస్తున్నాడు అనుకోండి, దొరికిపోతారు. అనవసరంగా మార్క్స్ లాస్ అవుతారు కదా. అందుకనే ఈ వీడియో. నెక్స్ట్ టైట్రమెట్రిక్ అనాలిసిస్ కనుక చూసుకున్నట్టయితే ఆల్రెడీ మీకు దీన్ని చెప్పాను, 8 మార్క్స్ ఇస్తారని చెప్పి. అండ్ మీకు కెమిస్ట్రీ ల్యాబ్ లోకి వెళ్ళంగానే ఫస్ట్ బ్రీఫ్ ప్రొసీజర్ రాయమంటారు. బ్రీఫ్ ప్రొసీజర్ సాల్ట్ అనాలిసిస్ ఎలాగో మనం రాయలేము, ఎందుకంటే ఏ యానయానో ఏ క్యాటయానో తెలియదు. వేరే వాల్యూమెట్రిక్ అనాలిసిస్ వచ్చేటప్పటికల్లా ప్రొసీజర్ విల్ బి ద సేమ్. కాబట్టి నీకు ఇచ్చిన వాల్యూమెట్రిక్ అనాలిసిస్ యొక్క ఎయిమ్ ఏంటి, ఆపరేటర్స్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ లో వచ్చే థియరీ ఏంటి, బ్రీఫ్ ప్రొసీజర్ ఏంటి, దానిలో వచ్చే టాబ్లర్ ఫార్మ్స్ ఎలా ఉంటాయి, అబ్జర్వేషన్స్ ఏం చేస్తావు, క్యాలిక్యులేషన్స్ ఏం చేయాలి, అండ్ దానిలో వచ్చే ఫైనల్ రిపోర్ట్ ఎలా ఉంటుంది, ఇది ఫస్ట్ 10 minutes లో రాసిమ్మంటాడు. అదే నీకు ఇక్కడ ఫస్ట్ పాయింట్ లో ఇచ్చాను చూడండి, ఫస్ట్ 10 minutes లో నీకు అది రాసిమ్మంటారు. కాబట్టి ముందు వాల్యూమెట్రిక్ అనాలిసిస్ తో స్టార్ట్ చేయాలి థియరీ పార్ట్. ఓకేనా? ఇది కనుక నువ్వు రాయలేదు, నేనేం ప్రిపేర్ అవ్వలేదు అనుకోండి, పోయినట్టే. పాస్ చేస్తా, లేకపోతే ఖాళీ 9 మార్క్స్ కూడా రావు. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఇది రాసినందుకు 2 మార్క్స్. నెక్స్ట్ ఇండికేటింగ్ ద ఫార్ములా ఏం రాసావు అంటే దానిలో నీకు ఎప్పుడు మొలారిటీ కనుక తీసుకున్నట్టయితే నీకు M1V1 =
M2V2 ఫార్ములా వాడతావు. ఇదే నార్మాలిటీస్ లో కనుక తీసుకున్నట్టయితే N1V1 is equal to N2V2 ఫార్ములా వాడతావు. ఓకేనా? కాబట్టి ఆ ఫార్ములాని కరస్పాండింగ్ M1 M2 మొలారిటీస్ ఎవరివి, N1 N2 కరస్పాండింగ్లీ వాటి యొక్క వాల్యూమ్స్ ఎవరివి, బ్యూరెట్ నుంచి పిపెట్ నుంచి తీసుకున్నావు కాబట్టి ఏది రన్ డౌన్ చేసావు, ఏది పిపెట్ లో తీసుకున్నావు మెన్షన్ చేయాలి. ఇంకా లాస్ట్ లో క్యాలిక్యులేషన్ పార్ట్ ని ఇండికేట్ చేసినందుకు 1 మార్క్. సో టోటల్లీ ఇనీషియల్లీ నీకు ఇచ్చే 4 మార్క్స్ ఇక్కడే పడిపోతాయి. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్, నువ్వు ల్యాబ్ లోకి వెళ్ళంగానే చేయాల్సింది. దీని తర్వాత మనం ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకోండి, ఆక్సాలిక్ యాసిడ్ మీకు ఇచ్చిన యాసిడ్ బేస్ హైడ్రేషన్స్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ నీకు జనరల్లీ ఇచ్చిన బేస్ అనుకో. దీనిలో ఆక్సాలిక్ యాసిడ్ ని పిపెట్ లో నుంచి 20 ml తీసుకుని రన్ డౌన్ చేయాలి అండ్ దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి సోడియం హైడ్రాక్సైడ్ దాన్ని తీసుకుని దాంతో న్యూట్రలైజ్ చేయాలి అండ్ ఫినాఫ్థలిన్ ఇస్ ద ఇండికేటర్. రెండు 1:1 ప్రపోర్షన్స్ లో న్యూట్రలైజ్ అయిన తర్వాత ఎండ్ పాయింట్ దగ్గర నీకు కలర్లెస్ దగ్గర నుంచి పేల్ పింక్ కలర్ లోకి సొల్యూషన్ మారిపోతుంది. అది నీ ఎండ్ పాయింట్. ఇమీడియట్లీ బ్యూరెట్ ని ఆఫ్ చేసి నీకు ఇచ్చింది కలర్లెస్ సొల్యూషన్ కాబట్టి లోయర్ మినిస్కస్ ద్వారా వాల్యూమ్ చూసుకోవాలి. ఇది నీ ఫస్ట్ వాల్యూమ్ అండ్ ఇదే ప్రొసీజర్ ని నువ్వు మినిమం 3 times రిపీట్ చేయాలి. అట్లీస్ట్ 2 concurrent వాల్యూస్ అంటే సేమ్ వాల్యూమ్ రన్ డౌన్ చేసిన తర్వాత M1V1 is equal to M2V2 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే నీ కరస్పాండింగ్ మొలారిటీ వస్తుంది. మొలారిటీ నుంచి వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్, మొలారిటీ is equal to ఫార్ములా ఏంటి, M is equal to weight by molecular weight into 1000 divided by volume of the solution taken in ml. కాబట్టి ఇక్కడ నీకు కావాల్సింది వెయిట్ కాబట్టి మొలారిటీ మల్టిప్లై అవుతుంది అండ్ కరస్పాండింగ్ 1000 దాంతో డివైడ్ చేస్తావు. చేసుకుంటే నీకు కరస్పాండింగ్ వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది. ఇది ఫైండ్ అవుట్ చేసి క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేసినందుకు నీకు 8 మార్క్స్ వస్తుంది. క్లియరా? నెక్స్ట్ ఇంకా మిగిలిపోయింది ఏంటి, ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క అనాలిసిస్. అసలు ఏ ఫంక్షనల్ గ్రూప్ మన సిలబస్ లో ఉన్నాయి అండ్ ఆ ఫంక్షనల్ గ్రూప్ కి ఐడెంటిఫికేషన్ ఎలా, కన్ఫర్మేషన్ ఎలా అండ్ దానికి ప్రిలిమినరీ టెస్ట్లు ఏమైనా ఉన్నాయా ఒకసారి చూసుకుందాం. సో దానిలో ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఆర్గానిక్ కాంపౌండ్ ఫంక్షనల్ గ్రూప్ యొక్క అనాలిసిస్ తీసుకుంటే దీనిలో ప్రిలిమినరీ టెస్ట్ లో నువ్వు 2 చెప్పాలి. ఒకటి దాని యొక్క ఫిజికల్ స్టేట్ ఎలా ఉంది. మీకు మోస్ట్లీ ఆర్గానిక్ కాంపౌండ్స్ లో సాలిసిలిక్ యాసిడ్ యొక్క సాల్ట్స్ వదిలేస్తే మిగతా అన్ని కూడా లిక్విడ్ ఫామ్ లోనే ఉన్నాయి కాబట్టి అదొకటి రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ఇగ్నిషన్ టెస్ట్ అంటే ఇచ్చింది ఆరోమాటిక్ నాన్ ఆరోమాటిక్ గా చెప్పడానికి. ఆరోమాటిక్ అయితే కనుక సూటీ ఫ్లేమ్ వస్తుంది, నాన్ సూటీ ఫ్లేమ్ కనుక వచ్చినట్టయితే ఆలిఫాటిక్ అవుతుంది. అదొకటి. ఇవి రెండు చేసినందుకు 1/2+1/2 ఇక్కడతో నువ్వు 1 మార్క్ ని గెయిన్ చేసుకోవచ్చు. క్లియరా? దీని మీద నీకు వైవాలో కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. క్లియరా? నెక్స్ట్ ఒక్కొక్క దాని యొక్క గ్రూప్ అనాలిసిస్ లో కనుక వెళ్ళినట్టయితే నెక్స్ట్ ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క సాల్యుబిలిటీని టెస్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ సాల్యుబిలిటీ చాలా ఇంపార్టెంట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కాబట్టి, అందుకే మీకు ఇక్కడ దీనికి 2 మార్క్స్ ఇచ్చారు. అంటే దీనిలో మనం ఏ సాల్వెంట్స్ లో సాల్యుబిలిటీ చెక్ చేయాలి జాగ్రత్తగా చూసుకోండి. ఈథరు, వాటరు, సోడియం బైకార్బోనేట్. యాక్చువల్లీ దీని ఫార్ములా ఇలా రాయాలి, NaHCO3. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్, డైల్యూట్ HCl. వీటిలో చేసినందుకు నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ కన్ఫర్మేషన్ చేసుకున్నందుకు 3 మార్క్స్. సో ఇక్కడ ఓవరాల్ గా సాల్యుబిలిటీ దానిలో 2 మార్క్స్ ప్లస్ ఇక్కడ 3 మార్క్స్, ఓవరాల్ గా నీకు 5 మార్క్స్ వచ్చేస్తాయి. ఇనిషియల్లీ నువ్వు చేసిన ప్రిలిమినరీ టెస్ట్ కి 1 మార్క్ ఆల్రెడీ ఇచ్చాడు. సో టోటల్లీ ఇలా నీకు 6 మార్క్స్ వచ్చేస్తాయి. క్లియరా? దీనిలో మనకున్న ఫంక్షనల్ గ్రూప్ సిలబస్ లో ఏమన్నాయి చూసుకుందాం. సో దానిలో ఫస్ట్ ఇది కనుక తీసుకున్నట్టయితే కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఫంక్షనల్ గ్రూప్, దట్ ఈస్ COOH గ్రూప్ ఉండే దానిలో న్యూట్రల్ ఫెర్రిక్ క్లోరైడ్ తో ఐడెంటిఫికేషన్ టెస్ట్ చేయాలి. ఎస్టిరిఫికేషన్ టెస్ట్ ఏమో కన్ఫర్మేషన్ కోసం చేయాలి. ఎస్టిరిఫికేషన్ నువ్వు గుర్తున్నట్టయితే ఇక్కడతో మనం 2 సార్లు చేస్తున్నాం. ఒకటి ఇంత ముందు ఎసిటేట్ గనక వచ్చినట్టయితే అక్కడ ఒకసారి ఐడెంటిఫికేషన్ దానికి కన్ఫర్మేషన్ దానికి చేసాం. రెండోది మళ్ళీ ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్స్ గ్రూప్ లో చేస్తున్నాం. మళ్ళీ ఆల్కహాల్స్ వస్తుంది అక్కడ మళ్ళీ చేస్తాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ కానీ. ఆల్డిహైడ్స్ అంటే దాన్ని CHO అని రాస్తారు. కీటోన్స్ కనుక తీసుకున్నట్టయితే C డబుల్ బాండ్ O ఉంటుంది. దీనిలో 2,4-DNP టెస్ట్ ఏమో ఐడెంటిఫికేషన్ టెస్ట్ కోసం. నెక్స్ట్ స్కిప్స్ రియేజెంట్ ఆల్రెడీ అవైలబుల్ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి 2-3 డ్రాప్స్ యాడ్ చేయాలి. హెన్స్ మన కలర్ చేంజ్ ని అబ్జర్వ్ చేస్తాం అండ్ అది చేసినందుకు కన్ఫర్మేషన్ అవుతుంది. దీనికి కూడా 3 మార్క్స్. నెక్స్ట్ ఆల్కహాలిక్ ఫంక్షనల్ గ్రూప్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఎస్టిరిఫికేషన్ మీకు మళ్ళీ వస్తుందని చూసుకోండి. ఇక్కడేమో ఐడెంటిఫికేషన్. రెండోది ఐడోఫామ్ టెస్ట్ చేసినప్పుడు, ఐడోఫాము మొన్న రీసెంట్లీ రాసిన IIT ఎగ్జామ్స్ లో మెయిన్స్ ఎగ్జామ్ లో రిపీటెడ్లీ ఆల్మోస్ట్ మీరు 10 సెట్లు రాసుకుంటే
6 సెట్లో ఏమో ఐడో ఫార్మ్ టెస్ట్ కన్ఫర్మేషన్ అడిగాడు ఫంక్షనల్ గ్రూప్ యొక్క అనాలిసిస్ కోసం. ఓకేనా? అయిపోయిన తర్వాత అలాగే ఫినాలిక్ గ్రూప్ ఇస్ నథింగ్ బట్ దే ఆర్ ఆల్సో ద ఆల్కహాల్స్. కాకపోతే ఓవర్ ద బెంజీన్ రింగ్ OH కనుక ప్రెసెంట్ అయి ఉన్నట్టయితే దాన్నే మనం ఫినాల్స్ అంటారు. ఫినాల్స్ కూడా 2 టెస్టులు చేయాలి. ఇక్కడ కూడా మీకు ఒకటి న్యూట్రల్ ఫెరిక్ క్లోరైడ్ తో ఉంటుంది. లైవర్మెంట్ టెస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది మీకు వైవాలో కూడా అడుగుతారు. అండ్ ఫినాల్స్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. అవునా? ఐపీ వైస్ తీసుకున్నా కూడా రీమన్ రియాక్షన్ ఒకటి, కోల్డ్ బేస్ రియాక్షన్ ఒకటి, ఫినాల్స్ ఆర్ మోర్ అసిడిక్ వెన్ కంపేర్ టు ఆల్కహాల్స్ ఒకటి. వీటన్నిటిలో ఐపీ వైస్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవునా? కాబట్టి ఫినాల్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. లాస్ట్ లో నైట్రోజనేట్స్ కాంపౌండ్స్ లో మీకు ఎమైన్ గ్రూప్ యొక్క అనాలిసిస్, దాంట్లో ఫస్ట్ దేమో సోడియం నైట్రేట్ తో టెస్ట్ చేయడం అలాంగ్ విత్ ద ఆల్ఫా నాప్తాల్. దాన్ని మనం ఏమంటామంటే ఎజోటై టెస్ట్ అంటాం. ఆరెంజ్ రెడ్ కలర్ లో కలర్ ప్రెసిపిటేట్ ఒకటి ఫామ్ అవుతుంది. కాకపోతే ఇది 0 to 5 degrees మెయింటైన్ చేయాలి కాబట్టి మీకు ఐస్ ఛాంబర్ ఇస్తారు. దానిలో రియాక్షన్ ని ప్లేస్ చేసి మనం మిక్స్ చేసినట్టయితేనే వస్తుంది. రూమ్ టెంపరేచర్ దగ్గర ఈ టెస్ట్ రాదు. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా లాస్ట్ లో కార్బన్ ఎలమెంట్ టెస్ట్. ముక్కు పగిలిపోయే సఫోకేటింగ్ స్మెల్ జనరేట్ అవుతుంది, వచ్చింది అంటే ఎమైన్ గ్రూప్ ఉన్నట్టే. సో ఇలా మీకు ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క అనాలిసిస్ ఫర్ 6 మార్క్స్ ఉంటుంది. క్లియర్? మిగతా 6 మార్క్స్ నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను. వైవా దానికి 2 మార్క్స్ ఇస్తారు, ప్రాజెక్ట్ వర్క్ దానికి 2 మార్క్స్, రిపోర్ట్ దట్ ఈస్ రికార్డ్ రాసినందుకు 3 మార్క్స్. సో అక్కడ 6 మార్క్స్, టోటల్ ఇలా మీకు 30 మార్క్స్ యొక్క అనాలిసిస్ ఉంటుంది. సో ఇది కెమిస్ట్రీ ల్యాబ్ ఎగ్జామ్స్ యొక్క కంప్లీట్ బ్రీఫ్ ప్రొసీజర్. కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఏంటంటే మళ్ళీ క్లాస్ విన్న తర్వాత మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. చదివేటప్పుడే నోట్స్ రాసుకోండి పక్కనే, సో దట్ మళ్ళీ మీరు అనలైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఒకసారి బ్రీఫ్లీ రివైజ్ చేసుకుని వెళ్ళిపో. అండ్ వైవాలో ఏ క్వశ్చన్ అడిగినా నువ్వు ఆల్రెడీ చదువుకుని వచ్చావు కాబట్టి టక్మన్ ఆన్సర్ ఇస్తావు. చదువుకు రాని నీ అదర్ స్టూడెంట్స్ తో కనుక కంపేర్ చేసుకున్నట్టయితే నువ్వు ఎలాగూ ప్రెజెన్స్ ఉంది కాబట్టి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నీకు 30 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీని తర్వాత ఫిజిక్స్ ప్రాక్టికల్స్, ఏ ఎక్స్పెరిమెంట్స్ మెయిన్ గా చూసుకోవాలి, రాసే పద్ధతి ఏంటి, మన ప్రెజెన్స్ ఎలా ఉండాలి, ఇదంతా కూడా నెక్స్ట్ క్లాస్ అప్లోడ్ అవుతుంది. కాబట్టి మీరు కనుక ఇది ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే అండ్ నేను చెప్పిన ఈ క్లాసెస్ మీకు అర్థం అవుతున్నాయి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో సజెస్ట్ చేయండి. సో దట్ అకాడమికల్లీ మీ ఫ్రెండ్స్ ని సపోర్ట్ చేసినట్టుగాను ఉంటుంది అండ్ వాటి చదవడానికి ఒక రిఫరెన్స్ మెటీరియల్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది. లేదు ఈయన చెప్పిన క్లాసెస్ నాకు అర్థం కావట్లా, వేస్ట్, మిగతా వాళ్ళలానే ఉన్నాయి, వదిలేండి, ప్రాబ్లం ఏం లేదు. క్లియరా? ఎందుకంటే ప్రతి టీచర్ యొక్క వేవ్ లెంత్ ప్రతి స్టూడెంట్ తోనూ సెట్ అవ్వాలని ఏమీ లేదు. కాకపోతే నా పద్ధతి వచ్చేటప్పటికల్లా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేని ఏ స్టూడెంట్ కైనా కూడా నాకైనంత వరకు వాడికి అర్థమయ్యే పద్ధతిలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదే పద్ధతి. నా అకాడమీను అలాగే రన్ అవుతుంది. ఈవెన్ ఇప్పుడు ఆన్లైన్ తీసుకున్నా కూడా సేమ్ అదే పద్ధతి ఉంటుంది. క్లియరా? నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం.